అయ్యగారండి, కుటుంబాల్లో కలహాలు పోవాలంటే ఏం చేయాలి? ఆ కలహాలకి కారణాలు ఏమిటి? సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవమ్మా. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొంటెగాడు లేని ఎడల జగడములు చల్లారవు. చూడండి, జగడాలు అంటే ఏంటి? కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో సమస్యలు తలెత్తడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ కొండెగాడు అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇలా ఈ కొండెగాడులు ఉండటం వలన వీరు వెళ్ళి కుటుంబాల్లో సమస్యలు తలెత్తేలా చేస్తారు. భర్తకి లేనిపోయినవి చెప్పడం భార్య మీద, భార్యకి భర్త మీద చెప్పటం, బిడ్డల మీద తల్లిదండ్రులకు వేరేవి చెప్పటం. ఏమండి, ఇలా ఈ కొండెగాడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే జగడాలు పుట్టిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇలాంటి వారు ఎవరున్నారు అనేటువంటిది మనం ఫస్ట్ క్లారిఫికేషన్ రావాలి. ఎప్పుడైతే క్లారిఫికేషన్కి వస్తామో ఆ వ్యక్తులు మనం దూరం పెట్టగలిగితే భార్య భర్తల మధ్య సంబంధం పెరుగుద్ది, కుటుంబాల్లో కలహాలు పోతాయి, సమాధానంతో బ్రతకగలుగుతారు, నెమ్మదిగా బ్రతకగలుగుతారు. సో కాబట్టి కుటుంబాలు సమాధానంగా ఉండాలి, సమస్యలు పోవాలంటే ఈ కొండెగాడు జగడగుండులు మన జీవితాల నుండి వెళ్ళిపోవాలి, వారికి దూరంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది దుష్టులకు దూరంగా ఉండమని చెప్తుంది. అటు రీతికి మన జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబాలు బాగుపడతాయి.